కిషోర్ గారు ఉన్నారు, రాజకీయ విశేషకులు. కిషోర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ రమణాయుడు గారు, బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ సార్. నా హృదయపూర్వక నమస్కారాలు. సో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసేస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పటికీ కాస్త అంచనాలు తారుమారయ్యాయి. మహారాష్ట్రలో అనుకున్న రీతిలోనే ఫలితాలు అయితే స్పష్టంగా ఆల్రెడీ దాదాపుగా 90% ఫలితాలు వచ్చేసాయి. కానీ జార్ఖండ్లో మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తారుమారైపోయాయి. ఎందుకు కిషోర్ గారు? ప్రైమ్ నైన్ ప్రేక్షకులు కూడా హృదయపూర్వక నమస్కారాలు. సో జార్ఖండ్ విషయం కూడా మాట్లాడదాము. ఫస్ట్ పాజిటివ్స్ తో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నెగిటివ్ తో స్టార్ట్ చేస్తున్నారు. కాదండి, 225 సీట్లు వచ్చి అప్రతిహతమైన మహారాష్ట్ర 40% ఆఫ్ ఇండియన్ జీడిపి, అలాంటి రాష్ట్రాన్ని వదిలేస్తే ఎట్లా? మీరు ఫస్ట్ దాన్ని చూసుకోవాలి మనము. 40% ఆఫ్ ఇండియన్ జీడిపి మహారాష్ట్ర. సో అలాంటి స్టేటు ప్లస్ ఇండియాలోనే పార్లమెంట్ లో సంఖ్యాపరంగా ఎత్తుకుంటే నెంబర్ 2 ఆఫ్టర్ యూపీ 80 అయితే మహారాష్ట్ర 48 సీట్లు, జార్ఖండ్ 14 సీట్లు మాత్రమే. బట్ ఏది కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు. కానీ బట్ ప్రయారిటైజ్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ ఎత్తుకుంటే మీరు చెప్పచ్చు, ఎవరు కూడా ఊహించని విధంగా 10 సంవత్సరాలు అంటే మధ్యలో 2.5 సంవత్సరము మహా వికాస్ అఘాడీ వాళ్ళు ఉన్నారు. కానీ ఓవరాల్ గా 7.5 సంవత్సరం కంటిన్యూ అంటే ఆల్మోస్ట్ 2 సార్లు రూలింగ్ చేసిన తర్వాత కూడా బీజేపీ ఇప్పుడు దాకా చరిత్రలో బీజేపీకి రానని ఎక్కువ సీట్లు వస్తున్నాయి. దీన్ని మనం ఒకసారి గమనించాలండి. ఇంకొకటి, ముందు బాండారు రామ్మోహన్ పట్ల అంటే బీజేపీ 111, 117 ఆల్మోస్ట్ 120 సీట్స్ మించి ఎప్పుడు నిలబడిన సందర్భంలో ఫస్ట్ టైం 270 సీట్లను నిలబడి బీజేపీకి ఆ రోజు 122 సీట్లు వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. శివసేన నెంబర్ 2 62 సీట్స్ తోటి అయింది. పోయినసారి కలిసి నిలబడ్డారు కాబట్టి బీజేపీ తక్కువ సీట్లలో నిలబడింది కాబట్టి 105 సీట్లు వచ్చాయి. సో బీజేపీ ఆడ గ్రాఫ్ డౌన్ అయిన క్రమం ఏం కనపడలేదు. ఇప్పుడు కూడా ఈసారి కూడా బీజేపీ గతంలో కంటే ఇప్పుడు అంటే బీజేపీకి ఎప్పుడు రాననే సీట్లు వచ్చాయి. సార్ ఇప్పుడు 125 లీస్ట్ ఎత్తుకుంటే కూడా 125 నడుస్తుంది బీజేపీకి. బీజేపీ నిలబడింది కూడా చాలా తక్కువ సీట్లు, 148. సో 125 సీట్లు యాజ్ ఆఫ్ నౌ. స్ట్రైక్ రేట్ ఎత్తుకుంటే ఆల్మోస్ట్ చాలా 80-85% స్ట్రైక్ రేట్ ఉంది బీజేపీని. సో ఆ విధంగా మనము మహారాష్ట్రని తీసుకుంటే ప్లస్ ఎవరు కూడా చెప్పలేదు, మన ఏ ఛానల్స్ ఒకరిద్దరు కేకే సర్వీస్ వాళ్ళు మాత్రం చెప్పినట్టున్నారు 225 వస్తాయి అనేసి, ఇది మహాయూతికి. సో అక్కడ ఏదో ఒక సర్వే మాత్రం కొద్దిగా దగ్గరకు వచ్చి నిలబడుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా పోటాపోటీ దగ్గరికి అందరూ కూడా కన్వీనియంట్ గా ఇచ్చుకున్నారు నెంబర్స్. 122 to 144 అంటాడు ఒకడు, ఒక అతను 123 to 125 ఒకరికి వస్తుంది అంటారు. అంటే ఏదైనా గేమ్ ఆడచ్చు, ఇద్దరు సరిపోయినట్టు. దే హావ్ గివెన్ ఏ వెరీ కన్వీనియన్స్. పోల్స్టర్స్ చాలా ఇచ్చేశారు. ఒకటి ఏంటంటే 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ప్లస్ హర్యానా ఎలక్షన్ తర్వాత అందరు భయంలోకి వచ్చేసారు పోల్స్టర్స్ అందరు కూడా. ఇది నిజమా కాదా అంటే ఎంత చెప్పితే ఎలా పోతుంది అని ఎవరికి కూడా నమ్మకాలు, ఈవెన్ ఎవరికి కూడా ఎగ్జిట్ పోల్స్ మీద నమ్మకాలు లేకుండా పోయినాయి. ఈ రోజు రిజల్ట్స్ వచ్చేదాకా కూడా ఎవరికి ఎగ్జిట్ పోల్స్ మీద సీరియస్ గా తీసుకోవాలి. ఎలక్షన్ ముందు ఆంధ్రాలో ఒక ఎగ్జిట్ పోల్ చూసేసరికి ఇక ప్రజలకు అసలు నమ్మకం పోయింది. అదే చెప్పేది, ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్ అని సర్వే మాత్రం చెప్పింది. ఆరామస్తం సర్వే దెబ్బకి ఏపీలో తెలుగు ప్రజలకు ఎగ్జిట్ పోల్స్ మీద అసలు నమ్మకమే లేదు. కనీసం ఒక 20% కూడా మ్యాచ్ అవ్వలేదు. అదే ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఎగ్జాక్ట్ పోల్స్ అని తెలివిగా అందరు కొట్టేస్తారు. కానీ సో ఆ క్రమంలో మహారాష్ట్ర తీసుకుంటే బంపర్ మెజారిటీ తోటి ఎన్డీఏ ఇస్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఇంకొకటి కూడా మనం గమనించాల్సింది, పార్లమెంట్ ఎలక్షన్స్ లో 30 సీట్లు వాళ్ళకి వచ్చాయి 48లో. 30+1 1% కూడా వాళ్ళకే 31 సీట్స్ వచ్చాయి యూపీఏకి. ఎన్డీఏకి 17 సీట్స్ మాత్రమే వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ట్రెండ్ మార్చడం అంటే గ్రేట్. ఇంకోటి, బీజేపీ అట్లా ఎత్తుకుంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ అంత పటిష్టమైన పార్టీ కాదు. కాంగ్రెస్ 40-50 ఏళ్ల నుంచి రూలింగ్ లో ఉంది. బీజేపీ ఇప్పుడిప్పుడే 2014 నుంచే కొద్దిగా బడ్డింగ్ స్టేజ్, ఎప్పుడైతే మోదీ గారు వచ్చినప్పటి నుంచి పెరుగుతా వస్తుంది స్టేట్. ఎవరు మహారాష్ట్ర ఎత్తుకున్నా, హర్యానా ఎత్తుకున్నా. హర్యానాలో బీజేపీకి 2009లో వచ్చిన సీట్లు 4 అండి. 14కు వచ్చినప్పుడు 47 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఆ విధంగా అంటే ఎక్కడ ఇవన్నీ బ్యారన్ ల్యాండ్స్ అంతా ఫర్టైల్ చేసుకుంటా పోతుంది బీజేపీ. అది మనం గమనించాల్సిన అంశం. మన యొక్క విశ్లేషణలో అది కూడా రావాలి. బీజేపీ ఇప్పుడు తెలంగాణ ఎత్తుకోండి, తెలంగాణ ఆంధ్ర గురించి ఉన్నాం మనం ఈరోజు మాట్లాడతాం. ఒక చిన్న పాయింట్ చెప్తాను అందరి ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు కూడా. బీజేపీ చరిత్రలో రానన్ని ఎక్కువ సీట్లు ఈసారి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపితే ఉన్నాయి. చెక్ చేసుకోండి. 16 ఎంపీ సీట్లు
అతను 11 ఎంపీ సీట్లు, 8+3 11 ఎంపీ సీట్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. తెలుగుదేశం తర్వాత నెంబర్ 2 బీజేపీ 11 ఎంపీ సీట్లతోటి. ఇంత 11 ఎంపీ సీట్లు బీజేపీకి 99 లో కూడా రాలేదు. 99 లో 7 ఎంపీ సీట్లే వచ్చాయి. సో ఆ విధంగా బీజేపీ 2 తెలుగు రాష్ట్రాల్లో 25% ఆఫ్ ద సీట్స్, మోర్ దాన్ 25% ఆఫ్ పార్లమెంట్ సీట్స్ తోటి బీజేపీ బాగుంది. అదే విధంగా 16 ఎమ్మెల్యేలు ఉన్నారు, 8+8 16 ఎమ్మెల్యేస్ 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే. అది కూడా హైయెస్ట్ ఇన్ ద బీజేపీ హిస్టరీ. సో ఇవి మనము గమనించుకుంటా పోవాలి. గతంలో కాంగ్రెస్ 33 సీట్లు ఎప్పుడు 2009లో. సో కాంగ్రెస్ ఎప్పుడైతే డౌన్ సైజ్ అవుతోంది, బీజేపీ పెరుగుతోంది, దీన్ని మనము ఓవరాల్ గా లెట్ us కంపేర్ యాపిల్ టు యాపిల్ అంటాను. ఇప్పుడు బీజేపీ ఇదంతా గ్రోత్ తో వస్తా ఉంది. తెలంగాణ ఎత్తుకోండి, ఇంతకుముందు కూడా రామ్మోహన్ రావు గారు చెప్పారు కూడా. సో రామ్మోహన్ గారు చెప్పినట్టు అక్కడ బీఆర్ఎస్ ఉన్నా కూడా మన 8కి 8 ఎంపీ సీట్లు వచ్చాయి. బీజేపీకి 8, కాంగ్రెస్కి 8, ఆన్ పార్ విత్ కాంగ్రెస్. బీఆర్ఎస్ ఒక 10 సంవత్సరాలు ఉద్యమము ప్లస్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉంటే కూడా వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళని కూడా బీట్ చేసి బీజేపీ ఆన్ పార్ విత్ కాంగ్రెస్ వచ్చింది. ఇంకొక అంశం ఖచ్చితంగా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి సార్. ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే కిషోర్ గారు, హైదరాబాద్ పార్లమెంట్ లో కూడా ఇంతకు ముందు రానటువంటి ఓట్ బ్యాంకుని బీజేపీ నమోదు చేసింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో. అవును, 100%. ప్లస్ ఎలా వచ్చింది, హైదరాబాద్ లో కూడా బీజేపీ గెలుస్తుందేమో అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది దాదాపుగా. అది మనం గమనించాలి. బీజేపీ ఏ విధంగా పెరుగుతా పోతోంది, బీజేపీ గ్రౌండ్ ఎలా పెరుగుతా ఉంది. తెలంగాణ మాత్రమే 8 ఎంపీ సీట్లు అంటే సామాన్యమైన విషయం అండి. మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు గెలిచిన 40,000, 50,000 ఓట్లతోటి. అదే ఈటల రాజేంద్ర గారు 4 లక్షల ఓట్లతో గెలిచారు. సో దీస్ ఆర్ ద థింగ్స్. లీడ్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే అవన్నీ తీసుకుంటే మనము బీజేపీకి గ్రౌండ్ లేదు, తెలుగు రాష్ట్రాలు లేదనే వాళ్ళందరికీ కూడా ఇదిగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనం ఆంధ్రాలో ఎత్తుకుంటే అలయన్స్ అని చెప్పొచ్చు. తెలంగాణలో ఓన్ గానే ఇచ్చింది కదా బీజేపీ, ఓన్ గానే ఎన్ని సీట్లు తెచ్చుకోవడం అనేది. సో నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇది ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ బీజేపీ కావచ్చు. బీఆర్ఎస్ ఇప్పుడు ఈ యొక్క ట్రెండ్స్ తోటి మొన్న 240 వచ్చేటప్పటికి అందరూ ఏమనేసినారు, మోదీ గ్రాఫ్ తగ్గిపోయింది, మోదీ గ్రాఫ్ తగ్గిపోయింది, మోదీ గ్రాఫ్ తగ్గిపోయింది అనే స్థాయి నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చిందండి. ఈరోజు చూడండి, హర్యానా మళ్ళా గెలిచింది బీజేపీ 10 ఏళ్ల తర్వాత యాంటీ ఇన్కంబెన్సీని బీట్ చేస్తూ. 2024 పార్లమెంట్ ఎలక్షన్ లో హర్యానాలో బీజేపీకి 5, కాంగ్రెస్కి 5 వచ్చినాయి. అంటే ఈక్వల్ గా అలాంటి చోట కూడా బీజేపీ మళ్ళీ గెలుచుకుంది 10 ఏళ్ల తర్వాత. సో అదే విధంగా ఈరోజు మనము మహారాష్ట్ర ఎత్తుకోండి, గెలిచింది. అన్ని స్టేట్లు చూసుకోండి. మన బండారు రామ్మోహన్ రావు గారు ఒక మాట అన్నారు, దాని గురించి కూడా నేను చెప్తాను. ప్రాంతీయ పార్టీలు ఉండే చోట బీజేపీ ఏం చేయడం లేదనేది మాత్రం నేను దాన్ని తప్పుపడతానండి. ఎందుకంటే ఈ రోజు ఎత్తుకోండి వేరే కథ. బై ఎలక్షన్స్ లో ఉత్తరప్రదేశ్ లో 7 బీజేపీ అలయన్స్, సమాజ్వాదీ పార్టీ 2 సీట్లే 9లో. దాంట్లో మెజారిటీ సీట్లు వాళ్ళే ఉన్నాయి, సమాజ్వాదీ పార్టీ సీట్లు ఉన్నాయి. సో మనం అలా జనరలైజ్ చేయొద్దండి. నేనేమంటానంటే కాంగ్రెస్ వీక్ వికెట్ 100% ఒప్పుకుంటా. బీజేపీ వర్స్ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఎడ్జ్ ఉంటది. కానీ రీజనల్ పార్టీస్ ను కూడా బీజేపీ వదలడం లేదు అని మాత్రం నేను చెప్పగలుగుతా. ఇప్పుడు బిజు జనతా దళ్ 25 ఏళ్ళు ఉన్న రూలింగ్ పార్టీని పడగొట్టిందా లేదా? అంతకుముందు ఎవరున్నారు? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వాజ్ ఆల్టర్నేట్ పార్టీ, బీజేపీ వాజ్ థర్డ్ పార్టీ, నథింగ్. అలాంటి పార్టీ మొన్న 21కి 20 ఎంపీ సీట్లు వచ్చింది. ఎక్కడ ఒరిస్సాలో 21కి 20 ఎంపీ సీట్స్ తోటి బిజు జనతా దళ్ 0 సీట్లు. సో అక్కడ కూడా ఒక ప్రాంతీయ పార్టీని పడేసి గెలిచిన సందర్భం ఉంది. అదే విధంగా మీరు పాండిచ్చేరి ఎత్తుకోండి, బీజేపీ రూలింగ్ లో ఉంది. ప్రాంతీయ పార్టీలు వీళ్ళతోటి పోటీపడి, డిఎంకే వాళ్ళతో పోటీపడి. సో అదే విధంగా కాబట్టి ఒక స్పెసిఫిక్ ఇది అనకుండా మీరు అన్నట్టు ఇంకొక మాట చెప్తాను. జార్ఖండ్ విషయం మీరు ఎత్తారుగా చెప్తున్నాను. జార్ఖండ్ లో కూడా ఏమంత ఘోరంగా పోలేదండి. బీజేపీ యొక్క సీట్లు ఏం తగ్గలేదు. ఈ రోజు కూడా బీజేపీ ఓట్ల పరంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ. చెక్ చేసుకోవచ్చు, 32% ఓట్లతో ఉంది బీజేపీ. బీజేపీ సీట్లు కూడా తగ్గలేదు. బీజేపీ సీట్లు కూడా తగ్గలేదు. ఏజేఎస్యు బీజేపీ యొక్క పార్ట్నరు వాళ్ళని బీజేపీని డౌన్ చేసింది. ఏజేఎస్యు 10 చోట్ల నిలబడితే 1 సీటు గెలుస్తున్నారు. 9 సీట్లలో పోయిన దాని వల్ల ఈ స్ట్రైక్ రేట్ పడిపోయింది. లేకపోతే వాళ్ళు కూడా ఒక 7-8 సీట్లు వచ్చినారు అనుకోండి, ఒక టఫ్ అయింటది సిచ్యువేషన్. అక్కడ కూడా బీజేపీ ఈజ్ నాట్ రూటెడ్ అవుట్. సో దట్ ఐ వాంట్